ఇప్పుడు కూర్చొని 15 రోజులు అవుతుంది. ఇప్పుడుకొచ్చి ఒక స్పందన లేదు, ఏమీ లేదు. మేము ఎలాగ బతకాలి, ఎలాగ చెయ్యాలని మేము అడుగుతున్నాం. జగనన్న మీకు వచ్చే నెలలోని ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి. మా వెనకాదల జనాభా ఉన్నారు. మా అంగన్వాడీ సత్తా ఏదో మీకు చూపిస్తున్నాం. ఒక అంగన్వాడీ టీచర్ గా నేను 11,500 తోటి, నా భర్త లేడు, ఈ 11,500 తోటి నేను ఇంటద్ది కట్టుకొని నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. అలాంటిది ఏ పథకానికి వెళ్ళినా సరే, అమ్మ నువ్వు గవర్నమెంట్ టీచర్వి, నువ్వు ఒక అంగన్వాడీ టీచర్వి, నీకేమి వర్తించమని మాకు విద్యాదేవన గాని అమ్మఒడి గాని ఏ పథకాలు కూడా రావట్లేదు. అలాంటప్పుడు మాకు ఈ జీతం 11,500 ఏటి సరిపోతాయి. అలాగే గవర్నమెంట్ మాకు ఏటి పరిష్కారం చూపిస్తుంది. రానున్న 4 సంవత్సరాల్లోని మీకు అమ్మ మీకు 1000 రూపాయలు పెంచేస్తాము, మీకు ఇచ్చేస్తాము, మీకు చెద్దుతాము అని అంటున్నారు. ఎక్కడ పెంచి ఎక్కడ చూశారు? సెంట్రల్ లో పెంచుతామన్నారు. వాళ్ళేమైనా పెంచారా? పెంచలేదు. ఈ 11,500 తోటి ఒక వితాంతమైన ఆవిడ ఎలా బతికి చూపిస్తారు? 2019లోని చూసుకొని ఇప్పుడు 2023లోని చూసుకుంటే 11,500 తోటి ఎలా బతకాలి? నేను ఇంటద్దే 6,000 కట్టుకోవాలా, కరెంట్ బిల్లే కట్టుకోవాలా, నా పిల్లల్నే చదివించుకోవాలా, తర్వాత అలాగే నా పిల్లలకి ఒక తిండి అనేది పెట్టుకోలేక పరిస్థితిలో నేను సమ్మె చేయడానికి 15 రోజులు బట్టి వచ్చి కూర్చున్నాను. నా పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా దచ్చత లేకుండా అయిపోయింది. కనీసం మా ఆయన కరోనాలో చనిపోయేటప్పుడు ఒక అంగన్వాడీ టీచరు కరోనాలోని వాళ్ళ ఆయన గారు చనిపోయారని ఒక స్పందన లేదు, ఏమీ లేదు. కనీసం ఆ కరోనాలో చనిపోయిన భర్తలకైనా సరే ఒక సహాయం కూడా ఏమీ చేయలేదు.